హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక భానుమతి అయితే దేవాని ఎలా అయినా సరే తన వైపు తిప్పుకోవడం కోసం వశీకరణ మందుని తీసుకుని ఇంకా దేవ ఇంటికి వస్తుంది. దేవ ఎక్కడ ఉన్నాడని వెతుకుతూ ఉండగా అనుకోకుండా భానుమతి చేతిలో ఉన్న ఆ వశీకరణ మందు కింద పడిపోతుంది. అది అయితే ఇక మీనా చూసి ఏంటిది అని చేత్తో పట్టుకుని పైకి తీస్తుంది. ఏయ్, ఏదైతే నీకెందుకు, ఇలా ఇవ్వు అని చెప్పి ఇక భానుమతి ఆ వశీకరణ మందుని తీసుకోపోతుంటే అందులో ఏదుందా అని మిథున దాన్ని బయటికి తీస్తుంది. అది చేతికి నల్లగా కాటుకలాగా అంటుకుంటుంది. ఏయ్, ఇదేంటి ఇంత నల్లగా ఉంది, ఏంటిది అని అడగడంతో ఏదైతే నీకెందుకు, ఇలా ఇవ్వు అని చెప్పి ఇంకా భాను అది తీసుకొని దేవ కోసం వెతుకుతూ ఉంటుంది. ఇంతలో దేవ కనిపిస్తాడు. దేవని చూసిన భానుమతి ఎలా అయినా సరే ఈరోజు ఈ వశీకరణ మందుని నా రాజాకి రాసి నా రాజాని నా సొంతం చేసుకోవాలి అని చెప్పి ఇక భాను అనుకుని ఆ వశీకరణ మందుని తన చేతులతో తీస్తుంది. ఇక నిదానంగా దేవ దగ్గరగా వెళ్ళడానికి నడుస్తూ ఉండగా అదే టైంలో ఇక లోపల నుంచి బయటికి వచ్చిన మిథున భానుకి తగులుతుంది. అలా ఇద్దరు ఒకరికొకరు గుద్దుకోవడంతో మిథున ఇంకా దేవ మీద పడుతుంది. అలా దేవ మిథున ఒకరి మీద ఒకరు పడేసరికి ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు. ఇక అంతకుముందే తన చేతికి అంటిన ఆ వశీకరణ మందు తన చేతులతో దేవ మోహానికి పోస్తుంది. అలా దేవ మోహానికి పోయడంతో అది చూసిన భాను పూసేసింది, వశీకరణ మందు పూసేసింది. నా రాజాకి ఈరోజు నా చేతులతో వశీకరణ మందుని రాసి తన్ని నా చుట్టూ తిప్పుకోవాలని చూశాను. కానీ ఇక్కడ నేను అనుకున్నదంతా రివర్స్లో జరిగింది. ఇప్పుడు ఇది నా రాజాకి వశీకరణ మందు రాసిందంటే ఇక నా రాజా దీని చుట్టూ తోకాడించుకుంటూ తిరుగుతాడా ఏంటి అని చెప్పి ఇంకా భాను గబగబా ముందుకు వెళ్ళి ఏయ్ లే మీదలే అని చెప్పి ఇక ఇద్దరిని కూడా వేరు చేస్తుంటే కానీ దేవ మాత్రం మిథునని అలాగే పట్టుకుని దగ్గరగా లాక్కుంటాడు. అది చూసిన భాను, రాజా నీకేమన్నా పిచ్చి పట్టిందా? తనంటే నీకు ఇష్టం లేదు, ఒక్కసారి సరిగా చూడు అని అంటూ ఉంటే ఇంకా దేవ ఏయ్ పక్కకి తప్పుకో, తను నేను తాళి కట్టిన నా భార్య, తనంటే నాకు ఇష్టం లేదని ఎవరు చెప్పారు? చూడు తను ఎంత అందంగా ఉందో, అసలు తనని చూస్తుంటే అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది అని చెప్పి దేవ అయితే ఒక్క క్షణం మైకం కమ్మినట్టు ఏదేదో మాట్లాడతాడు. ఆ మాటలకి ఇంట్లో అందరూ కూడా అక్కడికి చేరుకుంటారు. ఇక సూర్యకాంతమైతే శ్రీరంగంతో చూసారా ఆ అమ్మాయి అంటే ఇష్టమే లేనట్టు అసలు ఎన్నేసి మాటలు అన్నాడు. నిన్న ఫోటో కోసం ఎంత గొడవ చేశాడు. అమ్మనాయమ్మమ్మో, ఈ దేవ ఏదైనా చేస్తాడు అని చెప్పి ఇక సూర్యకాంతమైతే శ్రీరంగంతో చెప్తుంటే శ్రీరంగం అవునవును, ఫోటోని వీడే కడిగించుకొని తిరిగి నేనేదో చేశానన్నట్టుగా నా మీద ఎంత లేసి మాట్లాడినాడు. రే అన్నయ్య, చూసావుగా వీడు చేస్తున్న పనులు అని చెప్పేసి ఇంకా ఆనందంగా చెప్తే ఆనంద్ కూడా అవునవును, వీడిని చూస్తుంటే నాకు మొదటి నుంచి ఏదో అనుమానంగానే అనిపిస్తుంది. ఈరోజు ఆ అనుమానం నిజమైంది అని చెప్పి ఆనంద్ కూడా అంటుంటాడు. ఇక ప్రమోదిని అయితే మీరు ఇట్లాంటివన్నీ లోపల మీ గదిలో చూసుకోవాలి, ఇలా బయట అందరి ముందు ఏంటి అని చెప్పి ప్రమోదిని దగ్గరికి వెళ్ళి దేవ మిథునల్ని పిలుస్తుంటుంది. ఒక్కసారిగా మిథున ఉలిక్కి పడి దూరంగా వెళ్ళడంతో దేవ ఏయ్ నీకేమన్నా పిచ్చి పట్టిందా? చూసుకొని నడవద్దు, చివరికి మీ బాబు నీకు నడవడం కూడా నేర్పించలేదా ఏంటి? ఇట్లాగేనా నడిచేది? చూడు మోహన్కి ఏదో పూసేసింది అని చెప్పేసి ఇంకా దేవ అయితే మిథున మీద గట్టిగా అరుస్తుంటే పక్కన ఉన్న భాను అమ్మయ్య వశీకరణ మందు పని చేయలేదు, ఎక్కడ వశీకరణ మందు పని చేసి నా రాజా నాకు దూరం అయిపోతాడేమో అని చాలా భయపడ్డాను అని చెప్పి తన చేతిని చూసుకుంటూ
ఇక భాను అయితే ఆ చేతిని మొహానికి పోసుకుంటుంది. ఇంతలో అక్కడికి సూర్యకాంతం వచ్చి, భాను ఏంటి మొహానికి ఏదో పూసుకుంటున్నావు, ఏంటది అని అంటుంటే, ఇదా వశీకరణ మందు. నా రాజాని నా సొంతం చేసుకోవడానికి నువ్వేగా నా రాజాకి మందు తీసుకురమ్మన్నావు. అందుకే వెళ్ళి ఇదిగో 1000 రూపాయలు ఇచ్చి వాడిని అడిగి తీసుకొచ్చాను. కానీ ఇది పనిచేయలేదు అని అంటుంటే, అయితే దేవా మోహానికి రాసిన ఆ వశీకరణ మందు ఇదేనా అని అంటుంటే, దేవా మోహానికి రాసింది వశీకరణ మందు ఇదే గాని రాసింది నేను కాదు, అదిగో అది. అయినా ఇది పనిచేయలేదు, డబ్బులు పోయినా పర్వాలేదు, ఇది పనిచేయలేదు కాబట్టి నాకు హ్యాపీగా ఉంది అని చెప్పి ఇక భాను పడైపోతుంటే, సూర్యకాంతం దాన్ని పడేయటం దానికి నాకివ్వు అని చెప్పడంతో, దానికి ఎందుకు మీ ఆయనకి రాసి మీ ఆయన్ని నీ చుట్టూ తిప్పుకుంటావా అని అడగడంతో, అట్లాంటి అవసరం నాకు అస్సలు లేదు, మా ఆయనకి ఇట్లాంటి వాటితో పని లేదులే, కానీ అది కళ్ళకి పెట్టుకుందామని నువ్వు 1000 రూపాయలు పెట్టి వశీకరణ మందనుకుని కాటుక కొని తెచ్చుకున్నావు. అనవసరంగా పడేయడం దేనికి, కాస్ట్లీ కాటుక నేను పెట్టుకుంటాను అని చెప్పి ఇక కాంతం ఆ కాటుకని తీసుకుని లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడ చూస్తే హరివర్ధన్ అయితే ఊరంతా మిథున దేవాల పోస్టర్లు చూసి కోపంతో రగిలిపోతాడు. ఏదో ఒకటి చేసి మిథునని ఇంటికి రప్పించుకోవడం కోసం ఇంకా హరివర్ధన్ ఆలోచిస్తూ ఉండగా, ఇంతలో లలిత అయితే, ఏవండి మిథునని తీసుకురావడానికి ఏదో ఒకటి ఆలోచిస్తా అన్నారు, ఏం ఆలోచించారు అని అడగడంతో, ఇంతలో రాహుల్ అక్కడికి వచ్చి, డాడీ మీరు మిథునని తీసుకురావడానికి ఎక్కువగా ఆలోచించక్కర్లేదు, నాకు మంచి ఐడియా వచ్చింది, అది మీకు కూడా నచ్చచ్చు అని అంటూ ఉంటే, దానికి హరివర్ధన్ ఏంటి ఐడియానా, ఏంటది అని అడగడంతో పక్క నుంచి త్రిపుర, అవును అవును మావయ్య గారు, అది నేనే చెప్పాను, మిథున మామూలుగా రమ్మంటే మన ఇంటికి రాదు, అందుకే తనని ఇంటికి పిలిచి ఇక్కడే తనని లాక్ చేయాలి, అలా చెయ్యాలి అంటే మీ అని ఇక త్రిపుర భయపడుతుంటే, హరివర్ధన్ ఏంటో చెప్పండి అని గట్టిగా అరవడంతో, ఇంకొక 2 రోజుల్లో మీ పుట్టినరోజు వస్తుంది, ఆ రోజుని మనం మిథునని ఇక్కడికి పిలిపించడానికి ఉపయోగించుకుంటే తరువాత తనని ఇక్కడే లాక్ చేయొచ్చు, ఇక ఆ రౌడీ నుంచి మిథునని మనం కాపాడుకోవచ్చు అని చెప్పడంతో, హరివర్ధన్ చూడండి తనని తన మనసు మార్చి తిరిగి తనని నా ఇంటికి రప్పించుకోవాలి అనుకున్నాను, కానీ ఇట్లా తనని మోసం చేసి ఇట్లా ఇంట్లో లాక్ చేయడం అనేది కరెక్టేనా అని అంటూ ఉంటే, రాహుల్ డాడీ మిథున ఎవరు, మీ కూతురు అంటే నా చెల్లెలు, తన కోసం ఈ చిన్న అబద్ధం తప్పేం కాదు, అయినా వాడేమి తనని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు, ఆవేశంలో తన మెడలో తాళి కట్టానని వాడే చెప్తున్నాడు కదా, వాడు తనని భార్యగా అంగీకరించలేదు, పైగా తనంటే కూడా వాడికి ఇష్టం లేదు, మీరే చూశారు కదా, తనని ఇప్పటికీ మన ఇంట్లో 2 సార్లు దించాడు, కానీ మిథుననే తాళి కట్టినవాడు నా భర్తని ఏదేదో సిద్ధాంతాలు ఫాలో అవుతూ అక్కడికి వెళ్ళిపోయింది, అందుకే మిథునని మనం తిరిగి మళ్ళీ మన ఇంటికి రప్పించుకోవాలి అంటే ఇదొక్కటే ఫాలో అవ్వాలి అని చెప్పి ఇక రాహుల్ చెప్పడంతో హరివర్ధన్ ఆలోచిస్తుంటాడు. ఇక లలిత కూడా, అవునండి మిథునని మళ్ళీ మన ఇంటికి తెచ్చుకోవాలంటే ఇంతకంటే మరొక అవకాశం నాకు కూడా ఏమీ కనిపించట్లేదు, ఒక జడ్జిగా ఇది మీకు తప్పనిపించచ్చు, కానీ మన కూతురు కోసం నాకేమీ ఇది తప్పుగా అనిపించట్లేదు అని చెప్పి లలిత కూడా చెప్పిన మాటలకి ఇంకా హరివర్ధన్ సరే అన్నట్టుగా తల ఊపుతాడు. ఇక వెంటనే రాహుల్ త్రిపుర ఇద్దరు కూడా తెగ సంబరపడిపోతారు. అయితే మిథునని మేము ఇప్పుడే వెళ్ళి మీ పుట్టినరోజు వేడుకలకి రమ్మని పిలుస్తాం అని అంటుంటే, హరివర్ధన్ వద్దు, ఎవ్వరూ పిలవద్దు, తనని
స్వయంగా నేనే పిలుస్తాను అని చెప్పి ఇక హరివర్ధన్ అక్కడి నుంచి మిథున కోసం వాళ్ళింటికి బయలుదేరుతుండగా అనుకోకుండా పురుషోత్తం ఎదురొస్తాడు. పురుషోత్తాన్ని చూసిన హరివర్ధన్, ఎవరు నువ్వు? నువ్వు నువ్వు ఆ పురుషోత్తం, నిన్ను ఇందాకే నేను వాల్ పోస్టర్లో చూశాను. నీ పోస్టర్ కిందే కదా నా కూతురు ఫోటో వేయించారు అని చెప్పి ఇక హరివర్ధన్ చాలా ఆవేశపడుతుంటే పురుషోత్తం, చూడండి సార్, నా పేరు పురుషోత్తం. నేను త్వరలోనే మన ఏరియాకి ఎమ్మెల్యేని కాబోతున్నాను. చూడండి, నేను మీతో గొడవ పడటానికి రాలేదు. దేవ నా మనిషి. వాణ్ణి చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. వాడు ఎట్లాంటి వాడో నాకు బాగా తెలుసు. వాడు మీ అమ్మాయి మెడలో ఎట్లాంటి పరిస్థితుల్లో తాళి కట్టాడో కూడా మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదేమో అని అంటుంటే, ఇప్పుడు నువ్వెందుకొచ్చావు? నా కూతుర్ని పెళ్లి చేసుకున్న ఆ రౌడీని అల్లుడుగా ఒప్పుకోమని చెప్పడానికి వచ్చావా అని అడగడంతో, అయ్యో ఎంత మాట, ఎన్నటికీ నేను అట్లా మాట్లాడను. అసలు దేవాకి మీ అమ్మాయి అంటేనే ఇష్టం లేదు. మీ అమ్మాయిని ఎప్పుడెప్పుడు వాడి జీవితంలో నుంచి పంపించేయాలని వాడు ఆలోచిస్తున్నాడు. అందుకే మిమ్మల్ని కలవడానికి వచ్చాను. చూడండి, మీ అమ్మాయి తిరిగి మీ దగ్గరికి రావాలంటే మీరు నాకు ఒక సహాయం చేయాలి అని చెప్పడంతో హరివర్ధన్ ఒక్కసారిగా ఆ పురుషోత్తం చెప్పిన మాటలకి షాక్ అవుతాడు. ఏంటి, నేను చేసే సహాయంతో నా కూతురు తిరిగి మళ్ళీ నా ఇంటికి వస్తుందా అని అడగడంతో, వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. కానీ మీరు చేసే సహాయం నాకు చాలా పెద్దదవ్వాలి అని చెప్పడంతో ఇంకా హరివర్ధన్, చూడు, నీకెంత కావాలంటే అంత డబ్బిస్తాను. నా కూతురు నా ఇంటికి వస్తే చాలు అని హరివర్ధన్ మాట్లాడుతుంటే ఆ మాటలకి ఇంకా పురుషోత్తం, చూడండి సార్, డబ్బుతో నాకు ఎట్లాంటి అవసరం లేదు. కానీ నేను ఎమ్మెల్యే అయ్యే వరకు నా మీద ఉన్న ఎట్లాంటి కేసులు కూడా తిరిగేయకూడదు. అట్లాగే నేను కూడా ఎవరితో ఎట్లాంటి గొడవలు పెట్టుకోను. ఇకపోతే నా మీదున్న కేసులు మొత్తం క్లోజ్ చేయాలి. అలా క్లోజ్ చేస్తే మీ అమ్మాయిని స్వయంగా మేమే దగ్గరుండి తీసుకొచ్చి మీ ఇంట్లో దింపుతాం అని అంటూ ఉంటే, హరివర్ధన్, చూడు, నేను ఎప్పటికీ నేను చేసే ఉద్యోగాన్ని గౌరవిస్తాను. అలాగే చట్టానికి వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళను అని అంటుంటే, సార్, నేనేమి మిమ్మల్ని ఒకరిని హత్య చేసి దాన్ని కప్పిపెట్టమని చెప్పట్లేదు. నా పాత కేసుల్ని క్లోజ్ చేయమని చెప్పాను. ఆ చిన్న పని మీరు చేస్తే ఇకపై నేను ఎవరితోటి గొడవ పడను. అలాగే ఈ దందాలన్నీ వదిలేస్తాను. ఇంకొక మాట, మీ ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న మీ అమ్మాయిని మీతో పాటు మీ ఇంట్లో ఉండేలా చేస్తాను అని చెప్పడంతో, చూడు, నువ్వు చెప్పినట్టుగానే నీ కేసులన్నీ క్లోజ్ చేపిస్తాను కానీ అని అంటుంటే, సార్, ఆ ఒక్క మాట చాలు సార్, మీరు అదే మాట మీద ఉండండి. నేను అనుకున్న మాటని తీరుస్తాను అని చెప్పి ఇక అక్కడి నుంచి పురుషోత్తమైతే వెళ్ళిపోతాడు. దేవాని పిలిపించడంతో దేవ పురుషోత్తం దగ్గరికి వస్తాడు. చెప్పన్నా, అర్జెంటుగా రమ్మన్నావు అని అంటుంటే, చూడు, మీ ఆవిడ, అదే నువ్వు పెళ్లి చేసుకున్నమ్మాయి అని అంటుంటే, అన్నా, నువ్వు కూడా అందరిలాగే మాట్లాడుతున్నావా? ఆ అమ్మాయి మెడలో నేనెట్లాంటి పరిస్థితుల్లో తాళి కట్టానో నీకు బాగా తెలుసు. మరి అట్లాంటిది అది నా పెళ్ళామేంటి అని అంటుంటే, చూడు దేవా, తను నీ భార్య కాదు, నువ్వు తన భర్త కాదు. కానీ తన మెడలో నువ్వు కట్టిన తాళికి తను నిన్ను భర్తగా అనుకుని అంత పెద్ద కోట్ల ఆస్తిని వదిలిపెట్టి మీ ఇంట్లో అలాగే నీకు భార్యగా ఉండాలని వచ్చింది. మరి తనని ఎట్లా వదిలించుకోవాలనుకుంటున్నావు అని అంటుంటే, అన్నా, చిన్న అవకాశం ఏదొచ్చినా సరే తనని వదిలించుకుంటాను. తనని ఇప్పటికే 2 సార్లు వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టొచ్చాను. అయినా సరే నువ్వు నాకు తాళి కట్టిన భర్త, నువ్వే నా భర్తవి,
నువ్వెక్కడుంటే అక్కడ ఉంటానని మాట్లాడితే ఆ తాళిని చూపిస్తూ నన్ను చావ కొట్టేస్తుందన్నా అని చెప్పి ఇక దేవా చెప్పిన మాటలకి ఇంకా పురుషోత్తం చూడు, తను ఆ పెళ్ళికి తాళికి అంతగా విలువిస్తుంది కాబట్టి నువ్వు ఒక పని చేయాలని పురుషోత్తం కొన్ని కాగితాలని దేవా చేతిలో పెడతాడు. దాని గురించి చెప్పి దాన్ని తీసుకెళ్ళి నీ భార్యకివ్వు అని చెప్పడంతో ఏంటన్నా ఇప్పుడు ఇవి తీసుకెళ్ళిస్తే తను నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుందా అని అంటుంటే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది అని చెప్పి ఇంకా పురుషోత్తం అయితే దేవాని రెచ్చగొట్టి ఇంటికి పంపిస్తాడు. ఇక ఇక్కడ చూస్తే హరివర్ధన్ మిథులని పిలవడానికి వెళ్ళి అక్కడ దాకా వెళ్లకుండా వెనక్కి రావడం గమనించిన తన భార్య లలిత అలాగే రాహుల్, త్రిపుర ఆశ్చర్యపోతారు. మామయ్య గారు మిథునని మీ పుట్టినరోజు వేడుకలకి పిలుస్తా అన్నారు, కానీ మళ్ళీ వెనక్కి వచ్చేశారు, ఏమైంది అని అడగడంతో తనని మోసం చేసి ఇక్కడ బంధించిన తిరిగి మళ్ళీ తన భర్తే కావాలంటూ తను వెళ్ళిపోతుంది. తను అలా నా ఇంటికి రాకూడదు, శాశ్వతంగా ఇక నాతోనే ఉండిపోయేలా, నా మాట వినేలా తను నా దగ్గరికి రావాలి, అలా వచ్చేలా చేస్తానని ఇంకా అక్కడి నుంచి హరివర్ధన్ లేచి బయటికి వెళ్ళిపోతాడు. ఈయన ఏం ఆలోచిస్తున్నారో, ఏం చేస్తాననుకుంటున్నారో నాకేం అర్థం కావట్లేదురా రాహుల్ అని చెప్పి లలిత అయితే తన కొడుకుతో చెప్తుంది. ఇక రాహుల్ కూడా ఏమో అమ్మా, నాకు కూడా నాన్న ఏం ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా త్రిపుర వైపు చూస్తాడు. ఇక ఇక్కడ చూస్తే దేవా అయితే ఇల్లంతా వెతుకుతూ, హలో మోడ్రన్ సతీ సావిత్రి, ఎక్కడున్నావు, ఎక్కడమ్మా మహాతల్లి అని చెప్పి వెతుక్కుంటూ మిథున దగ్గరికి వెళ్తాడు. మిథున అయితే ఏంటి నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చావా, ఇదంతా నిజమేనా, అసలు నేనంటేనే ఇష్టముండదు, అట్లాంటిది నువ్వు నన్ను వెతకడమేంటి, ఏంటి నా కోసం వచ్చావు అని అంటూ ఉంటే ఇక దేవ తన చేతిలో ఉన్న పేపర్స్ని మిథున చేతిలో పెడతాడు. అవి చూసిన మిథున ఏంటివి, మళ్ళీ కొత్త పాంప్లెట్స్ని ప్రింట్ చేశారా, అందులో కూడా మన ఇద్దరి ఫోటో వచ్చిందా అని చెప్పి ఇక మిథున అడుగుతుంటే చూడు, నీ లాయర్ తెలివితేటలు నా దగ్గర ఉపయోగించుకు, ఒక్కసారి దాన్ని ఓపెన్ చేసి చూడు అని చెప్పడంతో ఇక మిథున ఆ పేపర్స్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఆ పేపర్స్ని కింద పడేసి అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. ఇక ఇంతలో శారద అలాగే ప్రమోదని పరిగెత్తుకుంటూ వస్తారు. దేవా ఏమైందిరా, ఎందుకు అమ్మాయి అట్లా అయిపోతుంది అని అంటుంటే ఇక దేవ అయితే తన మెడలో తాళి కట్టానని తనే జీవితాంతం నేనే తన భర్తనని తను నమ్ముతుంది కదా, అందుకే ఆ తాళిని తీయకుండా ఇక్కడే ఇంట్లో ఉండి నన్ను ఇబ్బంది పెడుతుంది కదా, ఇక తన నుంచి అదే నా నుంచి తను తిరిగి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి అంటే తనకి నాకు మధ్యలో జరిగిన ఈ పెళ్ళి అనే పేరుతో కట్టిన తాళి తీసేయాలన్నా ఇదిగో ఈ విడాకులు తీసుకోవాలి అని చెప్పి ఇక దేవ మాట్లాడుతూ ఉంటే దేవ మాటలకి ఇంకా సత్యమూర్తి దేవ చెంప చెల్లు అనిపిస్తాడు. చూడు, అన్యాయంగా ఒక ఆడపిల్ల గొంతు కోస్తానంటే చూస్తూ ఊరుకొను, చూడు తను ఈ ఇంటి చిన్న కోడలు, అంటే నువ్వు తాళి కట్టినా నీ భార్య, ఇంకొకసారి ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తే ఊరుకునేదే లేదు, ఇప్పటికే నువ్వు చేసిన పని వల్ల ఊర్లో తలెత్తుకోలేకపోతున్నాను, మళ్ళీ ఈ దిక్కుమాలిన పేపర్లు తీసుకొచ్చి లేనిపోని తలనొప్పిని తీసుకురాకు, వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి సత్యమూర్తి అయితే దేవా చెంప చెల్లు అనిపించి ఇంటి నుంచి బయటికి పంపించేస్తాడు. కానీ మిథున మాత్రం దేవా చేసిన పనికి చాలా కుమిలిపోతుంది. రానున్న ఎపిసోడ్స్లో ఇక మిథున దేవకి ఎలా బుద్ధి చెప్తుంది, తిరిగి మళ్ళీ తన దారిలోకి దేవాని ఎలా తెచ్చుకుంటుంది, అసలు దేవాకి భార్యగా ఇంటి కోడలిగా మిథున ఏం చేయబోతుంది, ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్.